హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ 8లోకి ఒక అడ్వకేట్ వస్తున్నారు. పేదల తరపున ఉచితంగా వాదించే లాయర్ ఈయన. గత 5-6 సంవత్సరాలుగా పేదల కోసం సహాయం చేస్తూ ఉన్నాడు. చాలా మంచి వ్యక్తి అని తెలుస్తుంది. తెలియని వాళ్ళు తెలుసుకొని ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. బిగ్ బాస్ 8లోకి దాదాపు 90% మంది కమర్షియల్ యాంగిల్లో వస్తారు. కొంచెం ఒక 10% ఇలా డిఫరెంట్ పీపుల్స్ అయితే వస్తారు. మరి ఈయన పేదల తరపున ఉచితంగా వాదించడానికి కారణాలు ఏంటి, అసలు ఈయన లాయర్ ఎందుకు అయ్యాడనే చాలా బలమైన కారణాలు ఉన్నాయి ఇతని లైఫ్లో. ఇతను ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి. ఇప్పటికీ రెండో అతను అనమాట ఖమ్మం జిల్లా నుంచి బిగ్ బాస్లోకి వస్తున్న వ్యక్తి. ఫస్ట్ రీతు చౌదరి, ఆ తర్వాత అడ్వకేట్ సుబ్బు గారు. పూర్తి పేరు వచ్చేసి సింగపోగు సుబ్బారావు. ఈయనది సత్తుపల్లి మండలం, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం, సిద్ధారం గ్రామం. అలాగే ఆయన చదువుకున్నది సిద్ధారం గ్రామం అండ్ పక్కనే ఉన్న సదాశివునిపాలెం, ఈ రెండింటిలో చదువుకున్నాడు. ఇంకా ఇతను లాయర్ ఎందుకు అవ్వాలనుకున్నాడంటే 1975లో వీళ్ళ తాతగారు ఖమ్మం జిల్లాలోని వేంసూర్ అనే పోలీస్ స్టేషన్లో గతించడం జరిగింది. పోలీసులు పెట్టిన చిత్రహింసలకు గాను. అప్పట్లో పోలీసులు ఎలా ఉండేవాళ్ళో మనందరికీ తెలుసు. అడగాలంటే భయం, న్యాయం తెలవదు, రూల్స్ తెలవదు, లా తెలవదు. సో వాళ్ళు చేసిన చిత్రహింసలకు పోలీస్ స్టేషన్లోనే గతించడం జరిగిందంట. సో అప్పుడు ఈయనకు బలమైన పునాది పడింది. ఆ తర్వాత 2006లో వీళ్ళకు జరిగిన ఒక భూ పంచాయతీలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి వేరే వాళ్ళ దగ్గర, అపోజిషన్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకే వీళ్ళ భూమిని కట్టబెట్టడం జరిగిందంట. సో అప్పుడు చిన్నపిల్లగాడు ఇతను, ఏం చేయాలని తెలవని పరిస్థితి. అప్పుడే న్యాయం అనేది తెలుసుకోవాలి, లా తెలుసుకోవాలి, లా ప్రకారం పోరాడాలని చెప్పేసి లా చదివి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈయన ప్రజల తరపున, అంటే పేదవాళ్ళకు ఉచితంగా అయితే లాయర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈయన బిగ్ బాస్లోకి వస్తున్నాడు. మరి ఈయన ఎలా ఉండబోతుంది బిగ్ బాస్లోకి వస్తే? మీలాంటి వాళ్ళు ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఇలాంటి వ్యక్తికి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇలాంటి వ్యక్తి పర్లేదు అంటే, ఫైనల్గా ఏంటంటే హౌస్లో బాగా ఆడితేనే ఓట్లు వేస్తాం, బయట ఎలానా ఉండని కదా. సో కాబట్టి హౌస్లో కూడా మరి ఈ లాయర్ న్యాయంగా ఆడతాడా లేదా అనేది చూద్దాము. సో ఇతని గురించి మీకు ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖమ్మం జిల్లా నుంచి వస్తున్న వ్యక్తి సింగపోగు సుబ్బారావు గారు.